సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ నిప్పారింది. రచన నర్రా ప్రవీణ్ రెడ్డి. గురువయ్య 2 దినాలైతే గుటుక్కుమంటాడని తెలిసిన కొడుకులు ఆస్తిపాస్తులు పంచమని ఒక్కటే పోరు. గురువయ్య పెండ్లం గాలమ్మ అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు రాని పరిస్థితిలో ఉంది. పెద్దోడు పట్నంలో ఏదో కంపెనీలో పనిచేసుకుంటా పెండ్లాం చెప్పిన మాటలు జవదాటకుండా బతుకుతుండు. రాత్రి డ్యూటీ దిగి ఇంటికి పోగానే పెండ్లాం అంటనే ఉంది, మీ అయ్య భూములికి వంచడా అని. అది విన్న పెద్దోడు రేపొద్దున్న ఇంటికి పోయి అరుసుకుంటా అనుకుంటేనే పళ్ళెంలా అన్నం పెట్టుకొని తింటున్నాడు. చిన్నోడు బాబాయిల గొంగళ్ళ బేరం జోరుగా చేస్తాడు. చిన్నోడి పెండ్లాం చెప్పినట్టే వింటది. ఆయన అన్నం తినందే ఈమె నీళ్లు కూడా దాగని నిబద్ధురాలు. చిన్నోడు పెద్దోడు ఒకరికొకడు ఫోన్ చేసుకొని ఆదివారం పొద్దున్నే గురువయ్య కాడికి సొంతూరైన ధర్మాజిగూడెం చేరుకున్నారు. ఊళ్ళకు పోతుండగానే గుమ్మయ్య జక్కయ్య సెంటర్ల జమగూడి గురువయ్య కొడుకుల వైపే తదేకంగా చూసుడు మొదలుపెట్టిండ్రు. మంచోడు మంచి చెప్తూనే ఉండు, చెడ్డోడు చెడు చెప్తూనే ఉండు గురువయ్య కొడుకులకు. నాయన పోక మున్పే ఏలుముద్రలతో సహా బాండ్లు రాయించుకోవాలి కొడుక అంటుంటే సెంటర్ కాడ ఎల్లయ్య గురువయ్య చిన్న కొడుకుతో, అమ్మ ఏలుముద్రలు కూడా ఓ పక్కన వేయించుకోండి, ఎందుకైనా మంచిది అని సలహా ఇచ్చింది మరో పక్క పెంటమ్మ. గురువయ్య పెండ్లం కొడుకులను చూసి, బాగునరా పిల్లలు కోడళ్ళు అంటూనే పెద్దోడి సంకలున్న సంచి తీసుకొని ఇంట్లోకి తోలుకుపోయింది. పాడుబడ్డ కొట్టం ఎప్పుడు కూలుతుందో అన్నట్టుగా భయపడుకుంటూనే చిన్నోడు ఓ మూలన కూసున్నాడు. గురువయ్య లేచి, వచ్చినారా నా నాయనలు అంటూ మంచంలో నుంచి లేచి దగ్గరకు రాబోయిండు. పెద్దోడు ఉరికి, పడుకో నాయనా, ఎందుకు లేస్తావు, పడుకో అనుకుంటేనే గురువయ్య చేతులు పట్టుకున్నాడు. గురువయ్య పెండ్లం గాలమ్మ కొడుకులు వచ్చిండ్రని చాయి పత్తా చక్కెర కొనుకరాను కోంటోల దుకాణకు పోయింది. చిన్నోడు పెద్దోడు ఒకని ముఖాలొకడు చూసుకుంటా ఉంటే గురువయ్య అది గమనించి, ఏమైంది బిడ్డ గట్లున్నారు అన్నాడు. వెంటనే చిన్నోడు అందుకొని, ఏం లేదు, పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఆస్తులు లెక్క చేసి అమ్ముకుంటే పైసలు వస్తాయి, వాటితోటి పెద్ద చదువులు చదివించవచ్చు అంటూనే మా ఆమె లెక్క చూడందే అన్నమైన తిననని కూసుంది అన్నాడు. పెద్దోడు ఆ అవును అని వత్తాసు పలుకుతూ నాయన గురువయ్య వైపే చూస్తున్నాడు. ఊళ్ళే ఆస్తులు అమ్ముకుంటే ఎట్లా బిడ్డ, తాతల ఆస్తులు వ్యవసాయం గొడ్లు గోధం ఎటుపోతాయిరా అన్నాడు గురువయ్య దగ్గుకుంటా. ఇక నువ్వు మమ్మల్ని బాగుపడనీయవు గాని కసురుకున్నాడు పెద్దోడు గురువయ్యపై విసుక్కుంటూ. ఇంతల్నే గాలం వచ్చి పొయ్యెలిగిచ్చి చాయ్ చెయ్యబోతాంది. మంటలు ఎక్కువైనట్లున్నాయి. చాయ్ పొంగే కాడికి అయింది. ఊదుకుంటూనే మసిగుడ్డతో సర్వపక్కకు జరిపింది గాలమ్మ. గురువయ్య చాయ్ దాగా లేసి కూసున్నాడు. అందరికీ గుట్కేడంత చాయ్ పోయంగానే తాగుతూనే ఆస్తుల లెక్కలు అడుగుతున్నారు కొడుకులు. గురువయ్య నోరిప్పి చెప్పకముందే మరొక ప్రశ్నల మీద ప్రశ్నలతో గురువయ్య చాయ్ కూడా సరిగ్గా తాగక పక్కకు పెట్టిండు గిలాస. తీరా ఆస్తులని చెప్పి, ఇక మీ ఇష్టం, ఎక్కడ ఏలిముద్ర ఏమంటే అక్కడేస్తా, ఎట్లున్నా మీరు సల్లంగా ఉంటే గదే సాలు కొడుక, పిల్లల బాగు కోసమే కదా ఏ తండ్రైనా ఆరాటపడేది, మేం పోయేటప్పుడు గియన్ని బొందలేసుకపోతామా బిడ్డ అనుకుంటా మంచంలో ఒరిగిండు గురువయ్య. గాలమ్మ ఆ సగం చాయ్ కూడా తాగి పండుకోరాదయ్యా అని గురువయ్యను కదిలియంగానే సప్పుడు లేదు. గాలి ఎక్కువైనట్లుంది. పొయ్యిలా నిప్పారింది.